24/7. సోదరులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏదైతే సూపర్ 6 కార్యక్రమాన్ని ఈ మంచి ప్రభుత్వం దిగ్విజయంగా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకెళ్తుందో దాన్ని భరించలేక అమలు జరుగుతున్నటువంటి విధానాన్ని కానీ అమలు చేస్తున్నటువంటి పరిస్థితులను కానీ తట్టుకోలేక ప్రతిపక్షం అనడానికి కూడా ప్రజలు దాన్ని ప్రతిపక్షం అంటే బాగోదేమో, ప్రజలు మళ్ళీ ఇబ్బంది పడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా తప్పుడు విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా అంతకంటే ఏంటంటే జర్నలిజానికే మాయన మచ్చగా తయారైనటువంటి సాక్షి పేపర్, సాక్షి ఛానల్ భూతత్వంతో ఎదుగు మరి తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. నేనేమంటానంటే మంచి చేస్తున్నప్పుడు స్వాగతించాలి, చెడు చేస్తుంటే ఈ చెడు చేసేవని నిర్భయంగా చెప్పగలగాలి. అది ఒక నాయకుడికి ఉండే లక్షణం. కానీ పత్రికలకు కానీ మీడియాకు కానీ ఉన్నటువంటి లక్షణం. ఇవాళ నేను ఈనాడు పత్రికలో ఒక వార్త చూశాను. చాలా నిర్భయంగా రాశారు. ఇక్కడ ఆ పత్రిక ఎక్కడ ఉందో అనుకున్నాను, కానీ రావాలి. దట్ ఈజ్ జర్నలిజం. ఎందుకంటే మనకు కావాల్సినటువంటి అవసరాలను ఏదైతే చూపెట్టగలిగినప్పుడే, మనం చేయలేనటువంటి పనిని చూపెట్టగలిగినప్పుడే దాని మీద మనం మరింత శ్రద్ధ తీసుకుని ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆంధ్రజ్యోతిలోనే చూశాను, ఏదైతే పుష్కర ఎత్తిపోతల పథకం గురించి, ఆ నీరు వ్యవహారం గురించి రాసినటువంటి పరిస్థితి. అలాగే రోడ్ల గురించి, రోడ్ల గురించి చూపెట్టారు. అదే రకంగా ముంపు గురవుతున్నటువంటి దీని మీద చూపెట్టారు. ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంది, చూపెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రధానంగా జ్యోతుల నెహ్రూ గారు వెళ్ళి రిబ్బన్ కట్టించేసినట్టు చెప్పడం గొప్పతనం కాదు. జ్యోతుల నెహ్రూ వెళ్ళకపోయినా సరే అక్కడ సమస్యను గుర్తించి పత్రికలు కానీ మీడియా కానీ చెప్పగలగాలి. అదే మన మిత్ర పేపర్ని కూడా తిరిగేసి చూశాను. ఎక్కడ ఆ వార్త అయితే ఎవరైనా రాయొచ్చు, కనపడలేమని నాకు దురదృష్టం. సరే, అది విధానం. ఇక్కడ నేను క్లియర్గా చెప్పబోయేది ఏంటంటే, చాలామంది పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఫ్రీ బస్సు గురించి చాలా రకరకాలుగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఇవాళ ఆ పేపర్లో చూస్తే ఒక ఆమెతోటి మా ఊరికి బస్సు రావట్లేదు, నేను ఎక్కడి నుంచి ఎక్కను. అన్నోళ్ళకి బస్సులు గతంలో ఉన్నాయా? ఉంటాయా? అవసరం మేరకు అక్కడ ఉండేటటువంటి దీని మేరకు ప్రయాణికులకు ఇది మేరకు బస్సులు రూట్లు సెలెక్ట్ చేసుకుని ఆ రూట్లకి వేస్తారు.
ఆ రూట్కి వెళ్ళి మనం ఎక్కాల్సినటువంటి అవసరం ఉంటుంది. 1 కిలోమీటర్, 2 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు వెళ్తేనే బస్సు దొరుకుతుంది నీకు. ఇటువంటి అన్నీ చూసి పేపర్లో వేసి ఇది ఫెయిల్ చేయవు. అసలు పిచ్చినా కొడక, ఇవాళ నిన్న ప్రారంభించింది, మొన్న ప్రారంభించడం జరిగింది 15వ తారీఖుని, ఇవాళ 18వ తారీఖు, 3 రోజులైంది. ఇందులో చేర్పులు మార్పులు కూడా ఉంటాయి ఖచ్చితంగా. ఇది ఒక మంచి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉండాలి 24 గంటలు అనేటటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం అయితే అప్పుడే తొందరపడిపోతే ఎలాగా, అప్పుడే భుజాలు తగ్గుకుంటే ఎలా, నువ్వు ఇందులో తప్పులు ఎదిగేద్దాం అనుకుంటే ఎలాగా? నిజంగా వెళ్ళాల్సిన రూట్కి కొత్తగా కూడా రూట్లు వేయాల్సినవి ఉంటాయి, వేస్తాం. నిన్న ఉదాహరణకి ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పాడు, మొన్న తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితే ఘాట్ రూట్స్లో